హాయ్ హాయ్ ఇగో ఈరోజైతే మనమైతే ఏం తెచ్చినా అంటే బోటి తెచ్చినా అండి. ఎంత బాగుంటే అంత బాగుంది, సూపర్గా ఉంది. బోటి పేగులు తెచ్చిండు, బాగా చాలా బాగుంది. ఇక పేగులు ఇట్లా కడుగుతాయి. ఇక చూడండి, వేడి నీళ్ళు కాగబెట్టిన అల్ల వేస్తున్నా. ఎంత బాగుంటే అంత బాగా చేస్తాను నేనైతే. నాకంత ఇసుకేం ఉండదండి పని మీద, ఎంత పని అయినా చేస్తూనే ఉంటా. ఏముంది, మనం తలుచుకుంటే రాందన్నది ఏముంటుంది, మనం ఆడవాళ్ళం ఏదైనా చేయగలుగుతాం. అందుకే ఇక నేను వెల్లుల్లి కాబట్టి మంచిగా అల్లేసిన. చూడుర్రి, గిట్లా అనగానే పోతుంది. ఎంత బాగుంటే అంత తేటగా తెల్లగా అవుతుంది, తేటగా శుభ్రంగా. ఎంత బాగుంటే అంత బాగా అవుతుంది. చూడుర్రి, దాంతో పాటుగా రక్తం కూడా ఇచ్చిన, రక్తం కూడా ఉడకబెట్టిన. రెండు కలిపి ఫ్రై చేస్తా, సూపర్ ఉంటుంది. ఇంకా చూడండి ఎట్లా కలుపుతున్నా. వెల్లుల్లి వేసి అట్లా ఒక బకెట్లో పోసుకొని అట్లా కలుపుకోవాలి. మనం చిన్న చిన్న గిన్నెలలో కలుపుకుంటేనేమో అదేమో ఒక దిక్కు కాలుతుంది, ఒక దిక్కు కాలక నీళ్ళు దాకక మంచిగా రాదు. అందుకోసం మనం జర పెద్ద దాంట్లో కాగబెట్టుకొని బకెట్లో పోసుకొని అల్ల ఒక 5 నిమిషాలు ఉంచి మనం ఇట్లా అనగానే ఎమ్మటి వస్తే అలా చూడండి ఎట్లా వస్తుందో. నేను షాక్ కానీ ఏమన్నా చెంచా కానీ ఏది కట్టి ఇట్లా అంటలేను, కత్తిపీట ఇట్లా పట్టి ఇట్లా అనగానే ఎట్లా వచ్చిందో చూడండి, తెల్లగా అయింది. ఇలాగ ఎట్లుంది ఇంక ఇప్పుడు చూడు, ఎంత తెల్లగా అంటే అంత తెల్లగా వచ్చింది. చాలా శుభ్రంగా వస్తుంది, చాలా నీట్గా వచ్చింది. చూడు, వెనుకంగా ముందలంగా చూపిస్తున్నా. ఎంత తేటగా అంటే అంత తేటగా తెల్లగా ఉంది. మిల్లమిల్ల మెరిచిపోతుంది తెల్లగా. ఎంత బాగుంది, అంత బాగుంది. చూడండి, మీరు కూడా కావాలంటే ఇట్లనే చేయరు. ఎప్పుడైనా తెచ్చుకుంటే బోటి కడగడం ఈజీ అండి, చాలా కష్టం. ఎంత బాగుంటే అంత ఇట్లా పేగులు కూడా చూడుర్రి ఎట్లున్నాయో. ఊపుతున్నా ఎంత అంటే అట్లా మస్తు. ఇళ్ళనే తయారు శుభ్రంగా చేస్తే ఎంత శుభ్రంగా అంత శుభ్రంగా చేస్తున్నా. చూడుర్రి, ఇట్లా పట్టి గుంసే ఉన్నది లేని మొత్తం కిందికి వస్తుంది. 4-5 సార్లు అట్లా గుంజితే శుభ్రంగా ఏం లేకుండా వస్తుంది. ఇక దాన్ని మంచిగా విండాలి, గట్టిగా వింటే అల్ల ఏం లేకుండా మంచిగా శుభ్రంగా వచ్చింది. ఇంకా నేనైతే అట్లా చేస్తాను. మీరు మాత్రం ఎట్లా చేస్తారో చెప్పండి, కామెంట్స్ పెట్టండి. ఇగో నేను చూడు శుభ్రంగా ఇంకా అట్లా అయిపోయింది, ఇంకా శుభ్రంగా అయింది. ఇంకా 2 తీసుకుపోతున్నా. 2 తీసుకుపోయి ఇంకా ఆడబెట్టి కడుగుతా. ఇవి కూడా కొన్ని ఇంకా వేరేటివి కూడా ఉంటాయి. ఇక బోటెమ్మటి వచ్చినాయి, ఇంకా అవి కూడా మళ్ళీ శుభ్రంగా వేయాలని ఇంకా చేతులు వేసి మొత్తం నలుస్తున్నా. ఇంకేది ఉన్నా బయటికి రావాలని. ఎట్లా అంటే అట్లా ఇక గిట్నే కడుక్కోవాలండి బాగా శుభ్రంగా. అయితే నేనైతే ఎప్పుడు బోటికాడనే కూర్చుంటా. నేను ఎవరికైనా పోయినా కానీ మా చెల్లెళ్ళు కూడా ఏమైనా అక్కడ నువ్వు శుభ్రంగా కడుగుతావు, బోటికాడనే ఉన్నాను, ఇంకా పదండి ఇంకా కడుక్కుందాం ఇట్లా అంటే అట్లా శుభ్రంగా కడిగేస్తున్నా. చూడు, కోస్తున్నాయి ఇన్నే జాలర్ కన్నే కూర్చొని ఇంకా శుభ్రంగా కోస్తున్నా. కడిగినగా ఇక మంచి ఇడి తెచ్చి బావన్లో కోసేస్తున్నా, ఒక గిన్నెలో కోసేస్తున్నా. కో మొత్తం కోసుకొని ఇట్లా శుభ్రంగా అంతా మంచిగా కోసుకోవాలి. నేనకైతే ఏం కష్టం అనిపించదు. నేనైతే చూస్తుండగా చేసి పెడితే 1 మేక 2 మేకలు అయినా కానీ కూర్చొని మంచిగా చేయమనగానే చేస్తూనే ఉంటాయి ఆగకుండా. నేనైతే ఇప్పుడు మా ఇంట్లో నేనే చేస్తా. పండుగలు ఏమైనా పబ్బాలు ఏదైనా కానీ సరేలే కడుగుదామని ముందు పోయి దెబ్బ ఇంకా నీళ్ళు కాబెట్టుకొని కూర్చొని ఇంకా కడుగుతూనే ఉంటా. అమ్మ మంచిగా కడుగుతావు అక్కడ, నువ్వైతే బాగా చేస్తావు బోటికన్నా అయితే అని మా చెల్లెళ్ళు ఎప్పుడైనా బొడ్రాయి పండుగలకు ఇట్లా పోయినా కూడా నన్ను బోటికన్నా కూర్చోబెడతారు. సరేలే అని ఇంకా కోసి చేసి వండుతా నేనే. కమ్మ ఉందని తింటారు, చాలా బాగుంటా. కూర కూడా మస్తు రుచి ఉంటుంది. ఎంత బాగుంటే అంత బాగుండుతా, చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి చేసుకోవడం. మనం కష్టం అనిపిస్తుంది కానీ అంత కష్టం ఏం లేదండి, చాలా ఈజీ. బోటి తయారు చేసుకోవడం విధానం అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మాట్లాడుకుంటూనే తొందరగా ఏ పని అయినా కానీ మనం టకటక చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ బోటు విషయం కొంతమంది కష్టం అనుకుంటారు. అబ్బా ఇంత కష్టం ఎట్లా చేయాలి, మా అమ్మ ఆ బోటు మేము చేయలేమని అంటారు. నాకు అట్లా ఏమి ఉండదు. నేనైతే ఇంకా మంచిగా నవ్వుకుంటా. ఇక అబ్బా నాకు చెప్తురుగా ఎప్పుడొచ్చి ఇదే పని చెప్తారుగా అనుకుంటా చేస్తాను. ఇంకా చూడు ఎంత తెల్లగా ఉందో కోసేస్తున్నా. మీరు కూడా చూస్తురుగా, చాలా బాగుంది, తెల్లగా ఉంది. ఇంత కూడా ఒక్క చుక్క అంతా కూడా లేదు దాని మీద మరక. ఇంత మరక లేకుండా మంచిగా కోసేస్తున్నా. చూడుర్రి, తెల్లగా అవపడుతుంది కోస్తుంటే కూడా. మీకు కూడా మంచిగా అవపడుతుంది. ఇంకా అవపడాలనే ఇటు కూర్చొని మీకు మంచిగా కనబడాలనే కోస్తున్నా. చూడుర్రి ఎంత బాగుండే అంత బాగా వస్తుంది. అన్నీ కోసి ఇక మళ్ళీ ఒక రౌండ్ మంచిగా నూనె లేపితే మాత్రం సూపర్ ఉంటుందండి బోట్ అయితే, చాలా బాగుంటుంది. దెబ్బ కోసేస్తున్నా. కోసి ఇక మనం ఏం చేయాలంటే మంచిగా గిన్నె పెట్టుకొని నూనె పోసుకుంటే సూపర్ ఉంటుందండి. చాలా ఏగిస్తాయి ఇంకా కూరలో మాత్రం. ఎందుకంటే ఉడుకులీలలో తీస్తా కాబట్టి చాలా సేపు కొంచెం టైమే పడుతుంది. ఏగడానికి మాత్రం చాలా టైం పడుతుంది కొద్దిగా. బాగా ఏగాలి, మళ్ళీ ఏగకుంటే ఎచ్చిపచ్చున్నట్టే ఉంటుంది. అందుకోసమే అన్నీ కోసి పెట్టుకుంటా. కోసి పెట్టుకొని ఇంక ఇప్పుడు చూడండి రక్తం
మొత్తం దాన్ని కూడా ఉడకబెట్టి నీళ్ళు వంపిన. ఇక మంచిగా అది కూడా ఒక పక్క గిన్నెలో కోసి పెట్టుకుంటున్నా. ఇంక ఎందుకంటే కోస్తేనే మంచిగా ఉంటుంది, ఏ పీసుకి ఆ పీసు కనబడుతుంది. ఇంకా మనం చేతితోని పిసికినా ఏముందిలే అల్లనే కరిగిపోతుంది, మనం అల్ల వేస్తే సర్వల గంటకే అని అనుకోను. దేనికి దానికి మనం కట్ చేసుకుంటేనే చాలా బాగా కనబడుతుంది. ఇంక అల్ల వేస్తే ఇంక అల్ల పియంగా అంత ఎట్లనో చిత్తులు చిత్తులు అవుతుంది. కొడుగుడ్డు కాక అయినట్టు చిత్తలు చిత్తలు వద్దని ఎప్పుడైనా కోస్తా దాన్ని కూడా, దీంతో పాటు దాన్ని కూడా కోస్తా. బోటిని ఎట్లా కోసినాయి 3 చూడండి ఎట్లున్నాయో కోసి పెట్టిన. చూడండి తయారైనాయి. ఇక పదండి మంచిగా నూనె సర్వ పెట్టి ఇక నూనె పోసుకుంటున్నా. గ్యాస్ కాడికి వచ్చినాం, మంచిగా గిన్నె పెట్టినాం, నూనె పోసినాం. తాగినంత నూనె పోసుకోవాలి, మంచిగా వేడి కాగాలి, మంచిగా నూనె కాగాలి. కాగినాకనే వేసుకోవాలి, ఎందుకంటే కాకుండా వేస్తే నూనె పచ్చి వాసన వస్తుంది. కొంచెం నూనె కాగింది, కథం ఇంకా వేస్తూనే ఉన్నాం. ఉల్లిగడ్డ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేసుకుంటే ఇక ఉల్లిగడ్డ వేగాలి. ఉల్లిగడ్డ వేగినాక మంచిగా ఉల్లిగడ్డ వేసుకొని ఇప్పుడు వేస్తున్నా. ఉల్లిగడ్డ వేసుకొని మంచిగా ఇక వేగినాక బోట్ వేసుకోవాలి, చాలా బాగుంటుంది. వేగుతాయి, మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ వేసి కలుపుకొని మంచిగా బోట్ వేసుకోవాలి. బోట్ వేస్తే ఇక బోట్ వేసి కూడా చాలాసేపు కొంచెం వేగియాలి. ఎంత లేదన్నా కానీ ఒక 10 నిమిషాల పాటు వేగిస్తూనే ఉండాలి కూర. బోటి మంచిగా వేగాలి, ఎందుకంటే కొంచెం ఇంకా మనం నీళ్ళలో తీసినాం కాబట్టి వేపుకుంటేనే చాలా బాగుంటుంది. పళ్ళు కింద వేయంగానే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. మనం కనుక ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఏమంత ఇసుక ఏమి ఉండదు, పని అనుకుంటే అర్ధగంట పని కూడా పట్టదు. నేనైతే 10 నిమిషాలలో తయారు చేస్తా. ఇంకో సగం వేగినాయండి. ఇంక ఇట్లా వేగినాయి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఇక ఇట్లా వేపుకోవాలి, చాలా బాగున్నాయి. చూస్తుంటేనే ఎంత బాగా అనిపిస్తుంది. మంచిగా వేగుతాయి, సూపర్ ఉంటుంది. సగం వేగింది, ఇంకా సగం వేపుకోవాలి. ఇంక ఇప్పుడు కూడా రక్తం కూడా వేస్తున్నా. సగం వేగినాక ఇక ఇట్లా రక్తం కూడా వేసుకోవాలి. రక్తం కూడా వేసుకుంటే 2 కలుపుకోవాలి. 2 కలుపుకొని మంచిగా వేగనియాలి. 2-3 సార్లు మంచిగా గంట పెట్టి తిప్పుకొని ఇంకా అట్లా వేపుకోవాలి. అట్లా వేపుకొని ఇక మంచిగా కలిపితే ఇక 2 కలుస్తాయి. 2 కలవగానే జరసేపు ఇక మూత పెట్టి 5 నిమిషాల నుంచి ఇక అల్లం వేసుకోవాలి. వేగినాయి, అవి వేగినాకనే మళ్ళీ అల్లం వేస్తున్నా. 2 స్పూన్లు అల్లం వేసిన, 2 స్పూన్లు పసుపు వేసిన, 2 స్పూన్లు అల్లం, 2 స్పూన్లు పసుపు మంచిగా కలబెట్టుకోవాలండి. ఇది కూడా మంచిగా 2 స్పూన్లు ఉప్పు కూడా వేసి మంచిగా కలబెట్టుకోవాలి. ఇక అడిగే మాడిపోతున్నాయి, అడుగంటినట్టు అవుతుంది. కలుపుకుంటూనే ఉండాలి ఇక, ఎందుకంటే నూనెలనే కదా వేగేది, నీళ్ళు గిట్ల పోసేది కాదు కాబట్టి ఇంకా మంచిగా వేపుకోవాలి. బాగా అట్లా కలపాలి, కింది మీదికి మంచిగా అల్లం పసుపు ఉప్పు మంచిగా కలిపేటట్టుగా మంచిగా కలపాలి. బాగా కలిపేస్తున్నా. మళ్ళీ ఇప్పుడు మనం కారం వేసేస్తున్నాం. కారం వేసుకోవాలి. వేగినాయి కదా, నేనైతే 2 గంటలు కారం వేస్తున్నా. మేము కారం ఎక్కువనే తింటాం. తగినంత వేసుకోవచ్చు, మనం చప్పకు కూడా వేసుకోవచ్చు. తగినంత వేసుకోవాలి కారం. తగినంత కారం వేసుకొని మంచిగా కింది మీదకి బాగా కలపాలి అడుగంటకుండా. మళ్ళీ ఒక 5 నిమిషాలు వేగనియాలి. వేగడం కూడా అయింది. ఇప్పుడు నేను ధనియాల పొడి ఇట్లా వేస్తున్నాండి. ధనియాల పొడి తగినంత వేసుకోవాలి. తగినంత ధనియాల పొడి వేసుకొని ఇంక ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఏముంది, గుమ్మలాడే కూర రెడీ మనకు తినడానికి. ఎంత బాగుంటే అంత బాగా వచ్చేసింది. సూపర్ ఉంది, చూడండి ఎంత బాగుందో. బోటి కూర చేసుకోవడం ఈజీ. మీదంగా కరివేపాకు కొత్తిమీర కూడా వేసేస్తున్నాం. ఎంత బాగుండే అంత బాగా వచ్చింది. ఎట్లా అంటే అట్లా ఉంటుంది, సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుంది. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. ఎంత బాగుంటే అంత బాగుంది.